ఈరోజు మేము ఆకుకూరలకి మొత్తం సాగు చేసుకొని వర్మి కంపోస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఇందులో ఎందుకు వేస్తున్నాం అంటే ఇది కొంచెం మెత్తగా ఉంది కాబట్టి దీంట్లో ఈ లైన్లో వేసుకుంటున్నాం. చూడండి, ఈరోజు స్టార్ట్ చేసాము ఆకుకూరలు. 10 రోజులలో ఆకుకూరలు వండియాలి. ఇప్పుడు వర్మి కంపోస్ట్ చేసుకుంటున్నాం. మీరు కూడా మంచి మీకు పొలాలు ఉంటే మంచిగా సాగు చేసుకొని వర్మి కంపోస్ట్ చేసుకోండి. మొక్కలు బాగా వస్తాయి. అది అక్కడ స్టాప్ చూడండి. ఇవి ఆకుకూర తోటకూర విత్తనాలు. ఇవి ఇందులో కొంచెం ఫ్యాన్లో కలుపుకోవాలి విత్తనాలు. ఇవి చూడండి ఎట్లా కలుపుతున్నాము. చూడండి ఇట్లా కలుపుతున్నాను వీడియో. ఇగో ఇలా కలుపుకోవాలి. ఇగో ఇవి పాలకూర విత్తనాలు చూడండి ఎట్లున్నాయో. మీకే తెలిసి ఉంటుంది. వేస్తున్నాం చూడండి ఎలా వేయాలి. ఇగో ఇలా కలుపుకోవాలి. చూడండి ఇట్లా. ఇగో ఇలా కలుపుకోవాలి. ఈ తోట మన పాలకూర విత్తనాలు. స్కిప్ చేసే. ఇగో ఇవి చుక్కకూర విత్తనాలు. దీనిలో ఎలా వేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. చిన్న గొయ్యి తీసుకొని గొయ్యిలు వేసుకొని ఒక 3 విత్తనాలు వేసుకోవాలి. ఇట్లా చూడండి అలా. ఆలైన చూడండి ఇలా వేసుకోవాలి. ఇది కొత్తిమీర విత్తనాలు చూడండి. ఇవి రెడ్గా ఉన్నాయి గింజలు. ఇది ఏమంటారు అంటే ధనియాలు, చిన్న ధనియాలు ఇవి చూడండి. కొత్తిమీర ఇది చల్లుకోవాలి. కొత్తిమీర చూడండి విత్తనాలు ఎలా చల్లుతున్నా. దగ్గరికి వస్తే నాకు వినిపిస్తుంది. చూడండి ఇట్లా. కొత్తిమీర ఇట్లా కలుపుకోవాలి. మొత్తం కలిసి జల్లేసి అక్కడ దాకా జల్లేసి కలపాలి. మామూలుగా లైట్గా కలిపేసి అక్కడ దాకా మామూలు